నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఫుల్ లోడ్ అవుతుంది. మల్కాజ్గిరి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడ గెలుపును ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మల్కాజ్గిరిని గెలవాలనే కసితో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బీజేపీల నుంచి నేతలను చేర్చుకుంటున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే మల్కాజ్గిరి టికెట్ కోసం బైనంపల్లి హనుమంతరావు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరికొందరు నేతల పేర్లు చేరుతున్నాయి. మహబూబ్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలమూరు సీట్ను బీజేపీ డీకే అరుణకు ప్రకటించింది. దీంతో అసంతృప్తికి లోనైన జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు టచ్లోకి వెళ్లారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేపో మాపో బీజేపీకి గుడ్ బై చెప్పి హస్తంగుటికి చేరతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. జితేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. 2 సార్లు ఎంపీ, ఢిల్లీలో బలమైన సంబంధాలున్న జితేందర్ రెడ్డిని పోటీకి దించితే ఖచ్చితంగా గెలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈసారి బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పోటీ చేస్తారనే వార్తలతో మైనంపల్లిని కాంగ్రెస్ పక్కన పెట్టింది. ఆ తర్వాత మల్లారెడ్డి అల్లుడు కాలేజీలు కూల్చివేతకటంతో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ పెద్దలకు వివరణ ఇచ్చిన మల్లారెడ్డి తాను పార్టీ మారటం లేదని చెప్పారు. అదే సమయంలో మల్కాజ్గిరి ఎంపీ సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ వచ్చిన మల్లారెడ్డి సడన్గా వెనక్కి తగ్గారు. సీన్ కట్ చేస్తే తాజాగా మల్లారెడ్డి, ఆయన తనయుడు భద్రారెడ్డి, అల్లుడైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముగ్గురు బెంగళూరులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలుసుకోవడం హాట్ టాపిక్గా మారింది. మల్లారెడ్డి పార్టీ మారతారన్న వార్తలతో కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఇప్పటికే బీజేపీ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను బరిలో నిలిపింది. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో నిలుపుతారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7కు 7 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థి బలహీనంగా ఉండటం, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటం గులాబీ పార్టీకి మైనస్గా మారింది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోరు ఉంటుందన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. మల్లారెడ్డి, జితేందర్ రెడ్డిలు కాంగ్రెస్లో చేరితే మాత్రం మల్కాజ్గిరిలో వార్ వన్ సైడే అంటున్నారు. కాంగ్రెస్కే విజయావకాశాలు ఉంటాయని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. ఆంధ్ర, తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.